నేను నైట్ టైం మేల్కుంటాను, పొద్దున పడుకుంటాను అంటే మీ సరికాడిన క్లాక్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. దానివల్ల మీకు ఎన్నో రకాల జీవనశైలి వ్యాధులు, ఇప్పుడు మీరు పడుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మీకు నిద్రలో నైట్ టైం పడుకున్నప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 9 నుంచి మార్నింగ్ 5 వరకు మన బాడీ రిపేర్ చేసుకునే ఫంక్షన్, అంటే ఆ టైంలో మీ బాడీ అంతా కూడా సర్వీసింగ్, సెల్ఫ్ రిపేర్ చేసుకోవాల్సిన టైం. సో ఆ టైంలో మీరు కంప్లీట్ గాఢ నిద్రలో ఉండాలి. అంటే మీద నిద్ర కూడా కాదు, మెడిసిన్స్ ఏది మత్తు మందులు వాడుకొని పడుకోవడం కూడా అది నిద్ర కాదు. దానివల్ల మీ బ్రెయిన్ ఇంకా అలర్ట్గానే ఉంటుంది, మీ బాడీ అలర్ట్గానే ఉంటుంది, కానీ మొద్దుబారిపోయి అలా పడుకున్నారు, కానీ శరీరంలో మాత్రం ఎలాంటి రిపేర్ ఫంక్షన్స్ జరగట్లేదు, ఇంకా నష్టమే జరుగుతూ ఉంటుంది. సో రిపేర్ ఫంక్షన్స్ అంటే ఏం జరుగుతుంది, 9 to 11 మనం చూసుకుంటే మన హార్మోన్స్ వ్యవస్థ, మొత్తం మన హార్మోన్స్ వ్యవస్థ మనకి కరెక్షన్స్ జరుగుతుంది, బ్యాలెన్స్ అయ్యే టైం అనమాట. సో చాలామంది 9 10 11 మనం పడుకోకపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు, డయాబెటీస్లు, రకరకాల హార్మోనల్ ఇష్యూస్, గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సో అలాగే 11 to 1 అండ్ 1 to 3 గ్యాల్ బ్లడర్, లివర్ ఫంక్షన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఆ టైంలో మన బాడీ డిటాక్సిఫికేషన్, బైల్ జ్యూస్ రిలీజ్ అవ్వడము, సెల్ రిపేర్, బ్లడ్ డెవలప్మెంట్ అండ్ లివర్ డిటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. 3 to 5 వచ్చేసి మన లంగ్స్, మన బాడీలో ఉన్న విషవాయువులను తొలగించే పనిలో ఉంటుంది. అండ్ 5 to 7 వచ్చేసి మన లార్జ్ ఇంటెస్టైన్, మన శరీరంలో ఉన్న మలమూత్రాలన్నింటినీ విసర్జించే టైం. అంటే ఆ టైంలో మనం మేల్కోకుండా పడుకొని ఉంటే దాని పని అయిపోయింది ఇంకా, అంటే మనకి లేట్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్, గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనం పడుకోకపోవడం వల్ల మన బాడీలో ఉన్న సెరికాడియన్ రిథమ్స్ అన్నీ, బయోరిథమ్స్ అన్నీ డిస్టర్బ్ అయ్యి సరిగ్గా రిపేర్ అవ్వక మన బాడీలో కామన్ కోల్డ్ టు క్యాన్సర్స్ వరకు కూడా దారితీసే అవకాశం ఉంది అని నేనే కాదండి, సెరికాడియం బయోరిథమ్స్ కోల్పోవడం వల్ల ఒక 4 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ సైంటిస్టులు ఈ సెరికాడియం బయోరిథమ్స్ మీద వర్క్ చేసిన వాళ్ళే చెప్తున్నారు. సో దీన్ని మనం పాటించాలి.